సంతాప మరణ వ్యాసంబు చేసోదారా మాన దోషంబు నెడపాపో ఈ సంతాప మరణ వ్యాసంబు చేసోదారా. వాక్యము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ఉత్తమగా శిలువ ధ్యానములలో ఈ దినము మరి రెండవ విశ్రాంతి దినము. రెండవ విశ్రాంతి దినమందు దైవ గ్రంథములో నుండి వాక్యము యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 53వ అధ్యాయము 53వ అధ్యాయము 2వ వచనం ఒకటి చదువుదాం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో రాజువును పరిశుద్ధుడును మహాగణుడైనటువంటి దేవుడును దేవాని యొక్క శ్రమ వృత్తాంతమును మేము ధ్యానము చేసుకొనుటకు వాక్యము చదువుకొని ఉన్నాము. దేవ బలహీనుడను తండ్రి అనుటకైనను తగని వాడను. చదవబడిన వాక్యమును దేవయోగుడను నన్ను మరుగుపరిచి పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు మాట్లాడుమని వాక్యమునకు నన్ను నీకు సమర్పించుకొనుచున్నాను. పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీరు కాదు నేను మాట్లాడతానని సెలవిచ్చిన దేవుడు దేవా, వాక్యములో నుండి నీవే మాట్లాడి మమ్ములను నీ శిలువ ధ్యాన శక్తిని పొందుకొని నిన్ను స్తుతించు భాగ్యము వాక్యము ద్వారా మాకు అనుగ్రహించుమని వాక్యమై ఉన్న యేసు స్వామి నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్ములను నింపి దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క యెషయా గ్రంథములో 53వ అధ్యాయం అంతా కూడా నరులను రక్షించుటకు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి, శ్రమలను గూర్చి, నరుల యొక్క అపరాధములను గూర్చి వ్రాయబడి ఉన్నది. గనక ఈ అధ్యాయములో 2వ వచనములో గనక మనము గ్రహించినప్పుడు లేత మొక్క వలెను ఎండిన భూమిలో మలిచిన మొక్క వలెను ఒక అంశము. రెండవదిగా అతడు ఆయన ఎదుట పెరిగెను. మూడవదిగా అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. నాలుగవదిగా మనం అతని చూచి ఆపేక్షించున్నట్లుగా. ఐదవదిగా అతని యందు స్వరూపము లేదు.
గనుక ఈ 5 అంశములు మరి వాక్య వచనములో మనము గ్రహిస్తున్నాం. మొదటి వాక్యము, గనుక లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. ఈ మొదటి భాగమును ధ్యానము చేసుకుందాం. గనుక ఈ మొదటి వాక్యము లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. ప్రభు ఉన్నట్లుగా మరి యెషయా గారు యూదా సంఘమును చూచిరి, యూదా జనులను చూచిరి. యూదా జనులను చూచినప్పుడు యూదా సంఘం అనేటువంటి భూమి ఆత్మీయ జీవన స్థితి మరి లేనిదై, గనక చిగురింపు లేనటువంటి స్థితి కలిగిన భూమిని సాదృశ్యముగా ప్రభువు యూదా జనాంగమును గూర్చి యెషయా గారికి తెలియచేసినటువంటి మాట, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క. ఎండిన భూమిలో మొక్క మొలుస్తుందా? ఎండిన భూమిలో ఒకవేళ విత్తనం వేస్తే ఎండిన భూమిలో విత్తనం మొలుస్తుందా అంటే మొలవదు. గనక వేసిన విత్తనానికి ఏం కావాలి అంటే తడి కావాలి. గనక మరి భూమి తడిసి ఉండాలి. భూమి తడిసి ఉంటేనే వేసిన విత్తనము మలుచును. గనక దేవుడు యూదులైన వారికి ఒకటి శరీరానుసారమైన ఈవులు సంపదలు అనుగ్రహించెను. గనక ఇవి మెండుగానే ఉన్నవి. ఆత్మీయ జీవన స్థితిలో చూస్తే వీరిలో ఆత్మీయ జీవన స్థితి అనగా వాక్యానుసారమైనటువంటి స్థితిలో పెంపారము లేనటువంటి వారు, వృద్ధి లేనటువంటి వారు, గనక మరి ఫలింపు లేనటువంటి వారు, వారి యొక్క జీవితములలో ఎలాంటి పరిస్థితులు కనబడుచు ఉన్నవి. గనక ఏ యొక్క యూదా సంఘము, ఏ యొక్క యూదా జనాంగము, ఏ యొక్క యూదా మరి ప్రజలు సంఘమునకు భూమికి పోల్చబడి దేవుని వాక్యానుసారమైనటువంటి స్థితి లేనివారుగా, ఫలింపు లేనటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. ఏ జనాంగము ఫలింపు కనబడడం లేదు, ఏ జనాంగములో ఫలింపు లేదు, ఏ జనాంగములో మరి వృద్ధి లేదు, ఆ జనాంగమును వృద్ధి చేయుటకు యేసు క్రీస్తు ప్రభువు యూదా జనాంగమే ఒక ఎండిన భూమిలాగున కనబడుతూ ఉన్నది. గనక యేసు క్రీస్తు ప్రభువే ఆ ఎండిన భూమిలో నుంచి మొలిచినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి కళంకము లేనటువంటి మొక్క అని మనము గ్రహించాలి. కాబట్టి ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆ యూదా జనాంగములో నుండి ప్రభువు కనబడుతున్నట్లుగా మనం గ్రహించాలి. కాబట్టి నేటి కాలములో ఒక యూదా జనాంగమే కాదు, ఒక యూదా సంఘమే కాదు, గనుక అన్ని మత జనాంగములలో ఉన్నటువంటి ఆత్మీయ జీవన స్థితి పూర్తిగా సమసిపోయింది. అన్ని జనాంగములలో ఉన్నటువంటి ఆత్మీయ జీవన స్థితి పూర్తిగా మరి చిగురింపు లేని, ఫలింపు లేని యొక్క జీవితము వలె కనబడుతున్నట్లుగా, మరి అందరినీ కూడా చిగురింప చేయటానికి అందెను అబ్రహామునకు వాక్కు.
అందరి వంశములు అబ్రహాము యొక్క వంశము వలననే ఆశీర్వాదింపబడును. గనుకనే అందరి వంశములు మరి ఆశీర్వాదము, రక్షణ ఆశీర్వాదం అందుకొనవలసి ఉన్నది. ఆ యొక్క ఆశీర్వాదము అందరి వంశములకు, అన్ని జనాంగములకు, అన్ని మతాల వారికిని అందరినీ కూడా ఉజ్జీవింప చేయుటకును, చిగురింప చేయుటకును మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకములో కనబడుతున్నట్లు మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ద్వితీయోపదేశే కాండము 32 అధ్యాయము 2వ వచనములో గనక దేవుడు సెలవిచ్చిన వాక్య భాగమును మనం గ్రహించాలి. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. గనక దేవుడు ఇశ్రాయేలు జనాంగమునకు తెలియచేస్తున్న మాట, నా ఉపదేశము, దేవుని ఉపదేశము ఎలా ఉన్నదంటండి? దేవుని ఉపదేశం ఎలా ఉన్నది? వాన గనక మరి వాన కురిసినట్లున్నది. గనక దేవుని వాక్యము నరులందరికీ, మనుషులందరికీ గనక ఉపదేశము, మంచి ఉపదేశము అవసరము. మంచి మార్గము మానవులకు అవసరము. గనక దేవుని యొక్క ఉపదేశము వానవలే కురియును. వాన అన్ని స్థలములలో కురుస్తున్నట్లుగా, వాన అన్ని ప్రాంతములలో పడుతున్నట్లుగా, గనక వాన అన్ని జాతి మనుషుల మీద, సంఘముల మీద, ప్రాంతముల మీద, ప్రదేశాల మీద గనక దేవుని ఉపదేశము వర్షము వలె కురియును. వర్షము కురిసినప్పుడు భూమి ఫలించినట్లుగా, విత్తనములు ఫలించినట్లుగా మనిషి యొక్క ఆత్మీయ జీవన స్థితి గనక దేవుని ఉపదేశము వర్షము వలె కురియును. ఆ ఉపదేశము కురుస్తూ ఉన్నటువంటి సమయములో, సందర్భములలో గనక దేవుని వాక్య ఉపదేశములోనికి, వాక్య ఉపదేశమునకు వచ్చినప్పుడు గనక వారికి క్షేమమే కలుగును, సమాధానమే కలుగును. వర్షం వచ్చినప్పుడు చెట్ల మీద ఉన్న బూజు కూడా ఏమైపోతుంది? తొలగిపోతుంది. గనక చెట్ల మీద ఉన్న, పండ్ల మీద ఉన్న, ఫలముల మీద ఉన్న వర్షం వచ్చినప్పుడు మురికి, ఆకుల మీద ఉన్న మురికి, పండ్ల మీద ఉన్న మురికి గనక వాన కురిసినప్పుడు ఆ మురికి పక్కకి పోవును. ఆ చెట్టు వర్షానికి పైనుంచి కింద వరకు తడిసి, పైనుంచి కింద వరకు తడిసి ఆ యొక్క వర్షము ద్వారా ఆ చెట్టు చుట్టుతిరగా ఉన్నటువంటి భూమి అంతటిని తడిసినప్పుడు గనక ఆ చెట్టుకు ఏమొస్తుందంటండి? వానొచ్చినప్పుడు క్రొత్త రూపం వస్తుంది. వానొచ్చినప్పుడు క్రొత్త కళ కనపడుతుంది. గనక ఆకులు కొత్తగా కనపడతాయి, ఫలములు కొత్తగా కనబడతాయి. గనక మరి దేవుని వాక్యము మానవ సంతతి మీద కురిసినప్పుడు మానవ శరీరముల మీద ఉన్న అపవిత్రమైనవంతటినీ కూడా మరి గనక మరి అది
వర్షము వలన కిందికి దిగజారిపోయినట్లుగా దేవుని వాక్య శక్తి వినడం వలన ఒకటి బహిరంగముగా మరి మంచి కనబడుతుంది, రెండు అంతరంగమందు కూడా మంచి ఫలములు ఫలించడానికి అవకాశం ఉంది. కాబట్టి నా ఉపదేశము వానవలే కురియను, దేవుని వాక్యము ఉపదేశము వర్షం వలె ఒకరికి వినపడి ఒకరికి వినపడకుండా ఉండేది కాదు. వాక్యము ఒక చోట చినుకులు పడి ఒక చోట చినుకులు పడకుండా ఉంటే ఉండవచ్చును, కానీ వాక్యము మాత్రము అందరికీ సమానముగా వినపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చుని మత్తయి సువార్తలు 5, 6, 7 అధ్యాయములు ప్రభు కొండ మీద కూర్చుని బోధిస్తూ ఉన్నప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు, యవ్వనులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. గనక ప్రభువునకు దగ్గరగా ఉన్న వారికి ఎంత బాగా వినపడిందో, ఆ కొండ దిగు భాగములో గనక దూరముగా ఉన్న వారికి కూడా అంతే బాగా వినపడింది, అంతే బాగా మరి వాక్యము వినబడింది. గనక ప్రభువు వాక్యము ఎక్కడ ఉన్నా అందరికీ సమానముగానే వినపడుతుంది. గనక ఎవరు చదివినా గనక ఒకేలాగే అర్థమవుతుంది. మనము మనస్సు పెట్టి చదివితే మాత్రం మన మనస్సుకు తగ్గట్లుగా అర్థమవుతుంది. మనము మనస్సు పెట్టి చదివితే మన హృదయానికి అర్థమయ్యేలాగున వాక్యము మనం అర్థము చేసుకునే రీతిలో గనక వాక్యము మనము గ్రహించగలిగినంత దేవుని శక్తి మనకు మరి తోడు వస్తూ ఉన్నది, తోడు పడుతూ ఉన్నదని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యము గనక సంపూర్ణమైనది. ఆయన వాక్యము గనక వర్షము వలె ప్రతి మనిషికి కూడా దేవుని వాక్యము ఆవశ్యకము, అవసరము. వాక్యము చదవడం అవసరము, ప్రార్థన చేయడం అవసరము, గనక ప్రార్థనలో ఉండడం అవసరము. అలా ఉన్నప్పుడు దేవుని వాక్యము వర్షము వలె ముమ్మరముగా వచ్చి నిన్ను ఆవరిస్తుంది. ఆవరించినప్పుడు నీవు ఫలింపులోనికి వస్తున్నావు అని గుర్తు చేసుకోవాలి. రెండవ భాగము, నా వాక్యము మంచు వలె ఉన్నది. ఎలా ఉందంటండి? వాక్యము గనక సుత్తిలా ఉంటుంది, శానములా ఉంటుంది, అగ్నిలా ఉంటుంది. గనక వాక్యము నూలు పోగులాగా దారం వేసి లాగటానికి మట్టంలా ఉంటుంది. గనక ఇలాగున దేవుని వాక్యము తేనెలా ఉంటుంది, గనక పాలులా ఉంటుంది. దేవుని వాక్యము గనక చేదైనటువంటి పదార్థములా ఉంటుంది. గనక అనేక రకములుగా కనబడుతున్న దేవుని వాక్యము వినేవారికి అంటండి, బాధల్లో ఉండి వినేవారికి ఎలా కనపడుతుందంట? చల్లని మంచు వలె కనపడుతుంది, చల్లని మంచు వలె కనబడుతుంది. గనక దేవుని వాక్యము, నా వాక్యము మంచు వలె నుండును. గనక దేవుని వాక్యము పాప విచారముల చేత నిండి ఉన్నటువంటి, కోప అసూయముల చేత నిండి ఉన్న మన హృదయములలోనికి దేవుని యొక్క చల్లని వాక్య శక్తి శరీరములోనికి, హృదయములోనికి దిగితే ఎలా ఉంటుంది? ఎంత బాగుంటుంది! గనక దేవుని వాక్య శక్తి మంచు వలెను మనిషి యొక్క చెవు ద్వారా, చెవులో నుండి హృదయములోనికి మరి మంచు, తెల్లని మంచు గనక చాలా నిష్ఠాకరమైన
స్వచ్ఛమైనటువంటి మంచు, నిష్కళంకమైనటువంటి మంచు గనక మరి అంతటి వాక్యము మంచు వలె మనిషి యొక్క అంతరంగములోనికి వెళ్ళినప్పుడు గనక మనిషికి ఏమొస్తుంది? శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. ప్రభు అంటున్నారు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. అంతవరకు శాంతి లేదు, అంతవరకు సమాధానము లేదు. గనక ఎప్పుడైతే నా శాంతిని మీకు ఇస్తున్నానని ప్రభు తెలియచేసిరో అప్పుడు వారిలోనికి శాంతి వచ్చింది, సమాధానం వచ్చినట్లుగా మనం గ్రహిస్తున్నాం. గనక దేవుని వాక్యము మరి శరీరములో గనక హృదయములో ఇమడగలిగినంత శక్తి కలిగి, ఆసక్తి కలిగి మనం ఇమిడించుకోగలిగితే గనక మనలో ఉన్న వేడితనం ఏంటి? ఫలింపలేని స్థితి, కోపము, అసూయ, గనక ఇవన్నీ కూడా ఫలింపలేని స్థితిలు. గనక ఫలించాలి అంటే ఈ చల్లనైనటువంటి గనక వాక్యము మంచు వలె అంతరంగములోనికి, శరీరములో నుండి అంతరంగములోనికి దిగినప్పుడు ఈ కోపం అంట ప్రభువు బైబిల్ గ్రంథములో గనక ఎక్కడా కోపపడినట్లు లేదు. 2 సార్లు కోపపడ్డారు. ఎక్కడ అది అని అంటే ఒక ఊచ చేయగలిగిన వాడు వచ్చినప్పుడు గనక ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఏమంటున్నారు? బోధకుడా, విశ్రాంతి దినము కదా, ఈవేళ స్వస్థపరచకూడదని నీకు తెలియదా? గనక స్వస్థపరచకూడదు విశ్రాంతి దినమునని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు మాట్లాడుతున్నప్పుడు మనిషి కుమారునికి సర్వాధికారం ఉన్నది కాబట్టి నాకు అధికారం ఉన్నది, నేను ఎప్పుడైనా బాగు చేయొచ్చు అని నీ చెయ్యి చాపు అని వానిని చెయ్యి చాపమనగా కోపముతో వాడిని ముట్టాడు. ఇలా కోపం వచ్చే పనులు కూడా చేశారు ధర్మశాస్త్రోపదేశకులు. గనక 2వసారి కోపం వచ్చింది. ఎక్కడొచ్చింది కోపము? యెరూషలేములో దేవాలయములోనికి వెళ్ళి క్రయ విక్రయములు, అమ్మవారి బల్లలను, పీటలను పడద్రోసి వారి వ్యాపారము, రోకలు గనక చల్లివేసి ఇది నా మందిరం అనబడును, మీరు దానిని ఏం చేశారు? దొంగల గృహగా చేశారని కోపపడ్డారు ప్రభువు. గనక ఆయనను శ్రమ పెట్టినప్పుడు కోపపడలేదు, ఆయనను కొట్టినప్పుడు కోపపడలేదు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నరుల అపరాధముల నిమిత్తమై నిందలు పొందటానికి వచ్చి ఉన్నానని తను తానుగా అప్పగించుకొని గనక ద్వేషించే వారిని, హింసించే వారిని క్షమించమన్నాడు. గనక వాక్యము హృదయములోనికి వెళితే క్షమిస్తాం, వాక్యము హృదయములోనికి వెళితే క్షమాపణ కర్త అయిన ప్రభువును అంటిపెట్టుకుని ఉంటాం. గనక వాక్యమును హృదయములో మరి భద్రపరుచుకుంటే గనక హృదయ వాసి అయినటువంటి దేవుని వాక్యము హృదయములో ఉన్నప్పుడు సమాధానమే ఉండును, అసమాధానం ఉండదు. కాబట్టి వాక్యము మన హృదయములో ఉన్నప్పుడు మంచు వలెను మనిషిని గనక మరి సమాధాన పరిచేటువంటి చల్లదనము కలిగిన మంచు వలె వాక్యము మనం విన్నా సమాధానకరముగా ఉండాలి, భద్రపరుచుకొని సమాధానకరముగా ఉండాలి. అచ్చు తప్పి అదుపు తప్పి మాట్లాడితే సమాధానము దొరకదు. గనక 3వదిగా చూస్తే లేత గడ్డి మీద పడు చినుకు వలెను లేత గడ్డి
గనక ముదురు గడ్డి కోసిన తర్వాత లేత గడ్డి చిగురు పెడుతుంది. ఆ లేత గడ్డి చిగురు పెట్టినప్పుడు గనక ఉదయకాలపు సమయమందు మంచు చినుకు వలె ఆ లేత గడ్డి మీద పడినప్పుడు గనక ఆ లేత గడ్డి ఎలా కనపడుతుంది అంటండి, గనక ఫలించేటువంటి స్థితి కలిగినటువంటి లేత గడ్డి గనక మరి లేత గడ్డి మీద పడు చినుకు వలెను. గనక మనిషినికి ఎంత వాక్యము కావాలి, మనిషినికి ఎంత వాక్యానుసారమైన జీవితం కావాలి, గనక ఎంత వాక్యము కావాలి. దేవుని వాక్యము ఒక వచనము చాలు జీవితం మార్చుకోవడానికి. దేవుని వాక్యము ఒక వచనములో ఒక భాగము చాలు మార్పు తెచ్చుకోవడానికి, మార్పు కలిగి ఉండటానికి. ఇంత పెద్ద ధర్మశాస్త్రం అంతటిని కూడా దేవుడిచ్చెను. చదువుకుంటున్నాం. లేత గడ్డి మీద పడు చినుకు వలెను. ఎప్పటికప్పుడే మన తల మీద దేవుని వాక్యము చినుకులాగున గనక ఎప్పటికప్పుడే మన శరీరమునకు తట్టుతూనే ఉన్నది దేవుని వాక్యం. అంతరంగమునకు తట్టుతూనే ఉన్నది దేవుని వాక్యము. గనక హృదయానికి తట్టుతూనే ఉన్నది దేవుని వాక్యము. పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగమునకు తట్టునట్లుగా వాక్యాన్ని మనం వినగలిగినంత స్థితిలో గనక మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మనము గ్రహించగలిగినంత స్థితిలో మనల్ని ఆ వాక్యము దగ్గరికి తీసుకొని వెళ్ళి గనక లేత గడ్డి మీద పడు ఒక చినుకు ఎలాగ పడునో మనం బాగుపడటానికి వాక్యం ఎంత అవసరమా, ఒక వచనం అవసరమా? చెప్పండి, వాక్యం ఎంత అవసరమా, ఒక వచనం అవసరమా? ఒక వచనమే అవసరం. వాక్యం అంతా చదివినా కానీ మార్పు రావడం లేదు. గనక ఒక్క వచనమే. జబ్బు వచ్చిన వాడు మందు వేసుకుంటే మందులన్నీ తెచ్చుకొని వేసుకోడు ఒకసారి, ఒక మాత్ర. గనక ఒక మాత్ర వేసుకుంటే శరీరములో ఉన్న బలహీనతలన్నిటినీ కూడా ఏం చేస్తుంది? సరిచేస్తుంది. దేవుని వాక్యం సరిచేస్తుంది. గనక శరీరానికి వాక్యము గనక ఒక్క చినుకు ఒక వచనము శరీరములోనికి గనక మన ఆత్మీయ జీవన స్థితిలోనికి వస్తే శరీర అవయవాలన్నిటినీ కూడా బాగు చేసేది దేవుని వాక్యమునకున్న శక్తి. గనక ఏంటి ఆ శక్తి అంటే, యేసుక్రీస్తు నామమున గనక ఏం కలిగి ఉన్నాము? మీరేం కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు నామము. గనక యేసుక్రీస్తు నామము పేతురు యోహానులు కూడా కలిగి ఉన్నారు. ఆ భిక్షగాడు వారిని తేరి చూస్తున్నాడు పెద్ద కండ్లు చేసి. ఎవరో రాజకుమారులు ఇద్దరు వస్తున్నారు. వారి దగ్గర ఎండి బంగారం ఏమైనా దొరుకునేమోనని గనక వారిని చూస్తూ ఆశపడుతూ వారిని అడిగాడంటే ఏమడిగాడు? భిక్షను అడిగాడు. పక్కదారికి వెళ్ళిపోతున్నారు. ఏమడిగాడు? భిక్షం అడిగాడు. గనక జీవన ఉపాధికి శరీరం గనక మరి జీవించడానికి పొట్టపూటి కొరకు గనక భిక్షం అడిగాడు. భిక్షం అడిగినప్పుడు ఆ యేసుక్రీస్తు నామమున మేము అదే కలిగి ఉన్నాం. మా దగ్గర ఎండి బంగారములు ఏమీ లేవు. గనక యేసుక్రీస్తు నామమున మేము కలిగి ఉన్నాం. ఆ నామముననే గనక వానిని చేయి పట్టుకుని లేవనెత్తగా ఆ దేవుని శక్తి దాసులలోనికి, ఆ దాసునిలో ఉన్న శక్తి శరీరములో నుండి ఆ కుంటివాడి యొక్క జీవితములోనికి, శరీరములోనికి, నరాల్లోనికి వెళ్ళగా వాడు
ఏం చేశాడు? యేసుక్రీస్తు నామమున గనక లేవమని చెప్పి వానిని లేపినప్పుడు ఏం చేశాడంట? దిగ్గున లేచాడు. నిలబడ్డాడు. గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ మందిరములోనికి వెళ్ళాడు. వాడికి ఎన్ని మాటలు కావాల్సి వచ్చినాయి బాగుపడడానికి? ఒక మాటే. వాడు బాగుపడడానికి ఒక మాటే. నజరీయుడైన యేసు నామమును మేము కలిగి ఉన్నాం, ఆ నామమునే మీకు కూడా ఇస్తున్నాం గనక ఆ నామం నీకు కూడా ఇస్తున్నాం అని చెప్పినప్పుడు వానికి ఏమొచ్చింది? శక్తి వచ్చింది. గనక దేవుని వాక్యము చినుకు వలె గనక మన మీద పడినప్పుడు, మనం విన్నప్పుడు ఆ ఒక్క వాక్య వచనము మన అంతరంగములోనికి వెళ్ళినప్పుడు మన అంతరంగములో ఉన్నటువంటి ఈ యొక్క శరీర భాగములన్నిటికీ కూడా సంపూర్ణముగా స్వస్థత వచ్చును. ఒక మాత్ర, ఒక జబ్బుకి, ఒక రోగానికి మరి బాగు చేయడానికి ఎలాగో దేవుని వాక్యము అన్ని రోగములకు మందు. పాప రోగానికి మందు, పక్షవాత రోగానికి మందు, హెచ్ఐవి రోగానికి మందు, క్యాన్సర్ రోగానికి మందు. ఎలాగన మనిషి శరీరములో అవయవములో అన్నిటికీ కూడా ఏకైక మందు, ఒకే ఒక మందు, వాక్యమందు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అనే మందు. గనక ఒక బొట్టు, ఒక చుక్క మరి మన శరీరములోనికి మన యొక్క స్వరము ద్వారా శరీరములోనికి వెళితే పాప విమోచనము కలుగును. కాబట్టి అంతటి శక్తి కలిగినటువంటి వాక్యము, ఒక వచనము చాలు. గనక మనిషికి బాగుపడడానికి ఒక వచనం, హృదయం కదిలింపబడటానికి ఒక వచనం, స్థిరపడటానికి ఎన్నో వచనాలు ఉన్నాయి, స్థిరముగా ఉండటానికి ఎన్నో వచనాలు ఉన్నాయి. వాటిని గుర్తు చేసుకోవాలి. సరే, మూడవది, నాలుగవదిగా చూస్తే పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. గనక పండినటువంటి పంట, సమృద్ధి కలిగినటువంటి పంట పచ్చిక అనగా వర్షము కురిస్తే ఆ వర్షము ద్వారా భూమి ఫలించును, విత్తనములు ఫలించును, మొలకలెత్తి గనక వృద్ధిలోనికి వచ్చును. గనక ఇలాగున చూసినప్పుడు ఫలింపు కనబడుతూ ఉన్నది. గనక ఈ ఫలింపు యూదా జనాంగములో కనిపించడం లేదు. గనకనే మరి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. అనగా ఇక్కడ పచ్చిక అనగా సమృద్ధి కలిగినటువంటి జీవితం, లోటు లేనటువంటి జీవితం. గనక మరి ఎక్కడా కొదువు లేనటువంటి జీవితం దేవుడు మనిషికి ఇచ్చివేశాడు. గనక ఆదామునకు కొదువు లేని జీవితం ఇచ్చాడు, లోటు లేని జీవితం ఇచ్చాడు, లోపము లేని పండ్లు ఇచ్చాడు. గనక మరి లోపము లేనటువంటి పదార్థములు ఇచ్చివేశాడు దేవునికి. గనక దేవుడు అంత గొప్ప పదార్థములు, మరి శ్రేష్టమైనటువంటి పదార్థములు దేవుడు అబ్రహాము గారికి ఇచ్చివేయగా, ఆజ్ఞ అతిక్రమించగా ఈ యొక్క ప్రకృతికి మరి విభేదం వచ్చింది. చెట్ల మీద పండ్లు కాస్తున్నాయి, అనావృష్టి. తోటలు మెండుగా ఉన్నవి, అనావృష్టి. ఏ చెట్టు చూసినా కానీ ఏదో ఒక లోపం, ఏదో ఒక తెగులు, ఏదో ఒక జబ్బు లేకపోలేదు. అలాగే మనుషుల్లో కూడా ఏదో ఒక జబ్బు లేకపోలేదు, మనుషుల్లో కూడా ఏదో ఒక తెగులు లేకపోలేదు. గుడితనము గనక ఇలాగేదో ఒక లోపం లేకపోలేదు. అన్ని రోగాలకి ఒకే ఒక పండు, యేసుక్రీస్తు శిలువ వృక్షము మీద కాసినటువంటి ఒకే ఒక పండు. ఆ పండు తింటే చచ్చిపోతాం. యేసుక్రీస్తు చెప్పిన పండు తింటే బతుకుతాం. గనక యేసుక్రీస్తు పండు తింటే నీవు బ్రతుకుతాం.
యేసుక్రీస్తు చెప్పినట్లుగా వింటే నీవు బతుకుతావు. యేసుక్రీస్తు చెప్పినట్లు వినకపోతే నీవు ఆదాముతో చెప్పిన మాట, నేను తినమన్న పండ్లు తింటే నీవు బతుకుతావు, తినకూడని పండు తింటే నీవు చచ్చిపోతావు అని ఆదాముతో చెప్పినట్లుగా తినకూడని పండు తిని ఆదాము ఆత్మీయ జీవన స్థితిలో చచ్చిపోయాడు. శరీర జీవన విషయంలో బ్రతికున్నాడు. మరలా నూతన జీవము దారిపోయేటకు యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన వచ్చి గనక మరలా ఈ యొక్క ఆదాము జీవితం, ఆదాము సంతతి జీవితం, తదుపరి అబ్రహాము యొక్క సంతతి జీవితం, అలాగే బాబేలు పర్వతము దగ్గర చెదిరిపోయినటువంటి సంతతి వారి జీవితాలు గనక అందరి జీవితాల మీద గనక మరి పచ్చిక మీద కురియు వర్షము వలన ఉండును. గనక ఈ పచ్చిక మీద కురిసే వర్షము ఎలాగ ఉండునో ఆ వర్షం కురిసినందువలనే సమృద్ధి అయిన జీవితం వచ్చింది, సమృద్ధి అయిన జీవితం ఉంది. కానీ శరీర సంబంధమైన ఈ యొక్క జీవిత ఫలములైతే కనబడుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు కనబడటం లేదు. అవి ఫలింప చేయటానికి ఆయన లేత మొక్క వలెను ఆ జనాంగములో నుండే, ఆ ప్రజలలో నుండే గనక ఆ యొక్క మరి యూదా సంఘములో నుండే, ఆ యూదా సంఘ భూమిలో నుండే మరలా అందరి వంశములను ఉజ్జీవింప చేయటానికి ఆయన లేత మొక్క వలెను మొలిచిన మొక్క వలె కనబడుతున్నాడు అని వ్రాశారు. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము, 4వ వచనములో ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. గనక ఎలాగున్నాడంటండి, ఉదయకాలము చూస్తే లేత పొద్దు గనక సూర్యోదయ కాంతి వలెను. గనక కాంతి మరి సూర్యోదయ కాంతి గనక సూర్యుని ఎండలో 2 కాంతులు, ఒకటి మరి ముదురైనటువంటి ఎండ మధ్యాహ్న కాలములో అది గనక శ్రమ కలిగించేటువంటి కాంతి ఎండ గనక సూర్యోదయమున అనగా లేత కాంతి గనక మరి లేత కాంతి అనగా మనుషులకు లేత మరి చల్లదనమునిచ్చేటువంటి సూర్యునిలాగన కనబడతా ఉన్నాడు. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె గనక మనుషులకు ఆనలేని సూర్యకాంతి గనక జీవితాన్ని పెంపారము చేసే కాంతి. ఉదయకాలపు కాంతి కొన్ని మొక్కలకు, కొన్ని చెట్లకు చాలా ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. అలాగే మనిషి సంతతిలో కూడా ఆ కాంతి మనిషికి అవసరమే. ఎప్పుడు పెడతారు చెప్పండి? ఎప్పుడు పెడతారు? చిన్న బిడ్డలని ఆ సూర్యుడు ఉదయించిన లేత సూర్య కాంతికి చిన్న బిడ్డలు తీసుకొచ్చి గనక కొంత సమయం ఆ ఎండ, ఆ నీడ ఆ బిడ్డ మీద పడాలి. ఆ బిడ్డ మీద పడితే ఆ బిడ్డకి ఏమొస్తుంది? ఏమి రాదు ఆ బిడ్డకి? కామెర్లు జాండీస్ రాదంట. అలాగే ఆ బిడ్డకి ఆ సూర్యుని కాంతి పడగానే శరీరము మంచి ఆరోగ్యముగా మంచి కాంతిగా ఉంటుంది.
గనక మంచి రూపము కూడా వచ్చును, మంచి స్థితిగతులలో కూడా బిడ్డ పెరుగును. అలాగన సూర్యకాంతి వలన బిడ్డకి ఆరోగ్యం వచ్చినట్లుగా ఇక్కడ నీతి సూర్యుడైనటువంటి ప్రభు లేత మొలచిన మొక్క వలె అందరి జీవితాలను ఉజ్జీవింప చేయడానికి ఆయన మరి లేత సూర్యుని వలె ఉదయించిన కాలమందు కనిపించారు. ఇంకా మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను. మబ్బు ఎక్కడ వరకు? సూర్యుడు ఉదయించగానే మబ్బు ఉండటానికి వీలు లేదు. ఇక్కడ ఒకటి గనక నీతి సూర్యుడైనటువంటి ప్రభువు నిజమైన వెలుగు, నిజమైన రక్షణ, నిజమైనటువంటి వాడు గనక మబ్బు లేకుండా జీవించినటువంటి వాడు, మబ్బు లేకుండా కళంకము లేకుండా పుట్టినటువంటి వాడు గనక ఆయన జన్మములో కళంకము లేదు, ఆయన జీవితములో కళంకము లేదు. ఆయన మహాపరిశుద్ధ జన్మము కలిగిన వాడు, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను. గనక మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను ఆయన కనబడుతున్నాడు. మనము మబ్బుతో పుట్టినటువంటి వారు, మబ్బులో చీకట్లో జన్మించినటువంటి వారు మనం. గనక ఆయన అయితేను మబ్బు లేకుండా ఉదయించినటువంటి సూర్యుడు గనక మహాకాంతి కలిగినటువంటి దేవుడు ఆయన. గనక మబ్బు లేకుండా ఉదయించినటువంటి సూర్యుని వలెను. అలాగే వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత వర్షము కురిసినప్పుడు ఆ వర్షపు మేఘాలు వెలిసిపోయిన తర్వాత ఆకాశం వైపుకు సూర్యుని వైపుకు చూస్తే గనక సూర్యుడు ఎలాగుంటాడంటండి? నిర్మలమైనటువంటి కాంతి చేత, నిర్మలమైన కాంతి ప్రభువులోనే చూడాలి. వాక్యము నిర్మలమైన వాక్యము గనక మరి పాల వంటిది దేవుని వాక్యము, తేనె వంటిదని మనం చదువుకుంటున్నాం. గనక మరి ఆయన వాక్యము వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత గనక ఇక్కడ వర్షం ఎప్పుడైనా రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంకాలం రావచ్చు. గనక మరి ముదురు ఎండ 10 గంటలు దాటిన తర్వాత 3 గంటల వరకు ఉండే ముదురు ఎండ. కాబట్టి ఈ ముదురు ఎండ కాలములో వర్షం వచ్చినప్పుడు ఆ మేఘాలు వెలిసిపోయిన తర్వాత సూర్యుని చూడగా సూర్యుని కాంతి నిర్మలమైన కాంతి చేత కనబడినట్లు ఉన్నది. మబ్బు మన హృదయాలకే ఉన్నది, మబ్బు మన మనస్సులకే ఉన్నది, మబ్బు మన జీవితాలకే పట్టి ఉన్నది. ఆ మబ్బును తీసివేయటానికి ఇన్ని రకాలుగా దేవుడు ప్రత్యక్షమైనట్లుగా దేవుడు నిర్మలమైన కాంతి చేత కనబడుతున్నట్లుగా గ్రహిస్తున్నాం. భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండెను. ఈ పై రూపాలన్నీ చూసినా కానీ లేత స్థితిని, మంచి స్థితిని మరి కనిపిస్తూనే ఉన్నవి. గనక భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె, లేత గడ్డి గనక భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి ఎలాగున గడ్డి లేత గడ్డి ఉండునో ఆ లేత గడ్డిని చూసిన వారికే లేత గడ్డి, ఆ గడ్డి మరి పరిస్థితులు ఎరిగిన వారికే లేత గడ్డేమో ముదర గడ్డేమో అర్థమవుతుంది. గనక లేత గడ్డి గనక ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. గనక కళంకము లేని మేత, గనక కళంకము లేని ఆహారము వలె అది పశువులకు పనిచేస్తుంది. అతడు ఆ లేత గడ్డి వలెను అతడు ఉండును అనగా అలాగున
నూతనమైనటువంటి స్థితి కలిగిన వాడుగా ఉండును అని ఆయన వాక్య వాగ్దానములు. కాబట్టి ఎంతో శ్రేష్టమైనటువంటి భాగములై ఉన్నవి గనుక ప్రతి ఒక్కరు ఫలించాలి, ప్రతి ఒక్కరు వృద్ధిలోనికి రావాలి, ప్రతి ఒక్కరు కూడా అనుభవములోనికి తెచ్చుకోవాలని దేవుని వాక్య వాగ్దానమును మనం గ్రహిస్తుంటున్నాం. గనుక మరి అదే వచనములోనే గనుక 29వ వచనం, అదే అధ్యాయములో 29వ వచనం. చదవండి. గిబియాలో పుట్టిన రిబై కుమారుడైన ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయ, గాయషు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనం. కనుక ఈ వచనములో చూస్తే దేవుడు 29వ అధ్యాయము మొదటి వచనం తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోనును ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఇక్కడ దావీదు కుమారుడైన సొలొమోను లేత ప్రాయము గలవాడై బాలుడై ఉన్నాడు. గనుక కట్టబోయే ఆలయము మాత్రం చాలా పెద్దది. ప్రపంచములో దేశాలలో అప్పటి వరకు కూడా మరి ఎక్కడ ఎవరు విననటువంటి గొప్ప వాగ్దానము గనక గొప్ప ఏర్పాటు. ఈ పని చేయటానికి మనిషి లేత ప్రాయము గలవాడే గనక పని పెద్దది, విషయం పెద్దది. గనక మరి దేవుని ఏర్పాటు బహు పెద్దది. గనక ఈ పని జరిగించడానికి దేవుడు లేత ప్రాయము కలిగినటువంటి పాపము లేని పరిశుద్ధత కలిగినటువంటి వాణిని దేవుడు ఏర్పరచుకొనెను. అలాగే దేవుడు యూదా సంఘములో నుండి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి చిగురు వచ్చినప్పుడు అందరూ కూడా చిగిరించవలసినదే, అందరూ కూడా మోకరించవలసినదే, అందరూ కూడా ప్రార్థించవలసినదే, అందరూ కూడా రక్షణ పొందుకొనవలసినదే. గనుక ఈ మహా గొప్ప ఏర్పాటు మరి మహా గొప్ప దీవెన కరమైనటువంటిది అయి ఉన్నది. గనుక మరి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22 అధ్యాయము మొదటి గ్రంథము 22 అధ్యాయము 5వ వచనము. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరిచేదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉండెను. గనక లేత ప్రాయము గల పిన్న వయస్సు గనక ఈ పిన్న వయసు చిన్న వయసు కలిగినటువంటి మరి సొలొమోను రాగా సొలొమోను కట్టించే దేవాలయము పని గనక అది స్థిరముగా ఉండును.
అలా యేసుక్రీస్తు ప్రభువు చెయ్యబోవు పని కూడా చాలా మరి మహా గొప్పది. పాపులను రక్షించుటకు ఆ దేవాలయం పని అంతకుముందు లేదు, తర్వాత కూడా లేదు. అలా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ వాగ్దాన విషయములలో గనక మరి నరులను రక్షించుట కొరకు దేవుడు ఒక్కడే ఇట్టి మహా గొప్ప మరి త్యాగము చేయటానికి, ఈ ఎండిపోయిన మానవ జాతిని చిగిరింప చేయటానికి, ఆ ఎండిపోయిన మొద్దులో నుండి యెషయా చిగురు పుట్టినన్నట్లుగా లేత భూమిలో నుండి మొలిచిన మొక్క వలె యేసు స్వామివారు అందరి జీవితాలు చిగిరింప చేయడానికి, అందరి జీవితాలు భూ సంబంధమైనవే, అవి పాప సంబంధమైనవే. యేసుక్రీస్తు ప్రభు యొక్క చిగురు అందరి జీవితాలు పరలోక సంబంధమైన జీవితాలుగా మార్చడానికి ఆయన ఆ యొక్క లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మలిచినటువంటి మొక్క వలె ఆ జనాంగములో నుండి వచ్చెను. ఆ జనాంగమునే రక్షించుటకు ఆయన శ్రమలు పొందెను. ఆ జనాంగమును విడిపించడానికి ఆయన లోకములోనికి వచ్చిన ఆ జనాంగమే దేవుడని ఒప్పుకోలేదు. ఆ జనాంగమే యేసు రక్షకుడని ఒప్పుకోలేదు. గనక ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోలేదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నీ అపరాధముల నిమిత్తమై ఆయన శ్రమలు పొంది ఉన్నాడని గనక గ్రహించాలి. గ్రహించుకొనవలసిన వారమై ఉన్నాం. గనక మనము దేవుడు ఎదుట మనము ప్రతి నిత్యము ఆత్మీయ జీవన స్థితిలో ఆయన శ్రమలు ధ్యానము చేసుకొనడం వలన మన ఆత్మీయ జీవనము వృద్ధి చేసుకొనుటకే. గనుక వృద్ధి చేసుకొని, ప్రార్థన చేసుకొని, వాక్యాన్ని చదువుకొని, జీవితంలో లోపములు సరిచేసుకొని, సరిచూసుకొని, దేవుని పక్షముగా ఉండి ఫలించే భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినముల ద్వారా మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా తండ్రి, వాక్యమును విని చదువుకొని భద్రపరుచుకొని దేవా నీ కృపలో దేవ ప్రతి ఒక్కరు నేనేమై ఉన్నాను, నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను అనేటువంటి స్థితిని జ్ఞాపకము చేసుకొని దేవా జీవితములో మార్పు కలిగినటువంటి జీవితము జీవించుటకు నీ సహాయము మెండుగా వర్షము కురిసినట్లుగా నీ రక్తమును, నీ వాక్యమును బిడ్డల మీద కుమ్మరింపచేసి, ప్రకాశింపచేసి నీ మహిమకు సిద్ధపరుచుకోనమని యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.